యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చెయ్యక అది వంటలో చేయి పెడుతోంది. ఏదైనా తేడా వస్తుందేమోని భయంగా ఉందమ్మా. అలా ఏముండదులేండి మావయ్య, అత్తయ్య కూడా బాగానే చేస్తారులేండి. ఎప్పుడూ తినే అమృతాన్ని వదిలిపెట్టి అది ఏం పెడుతుందో తెలియకుండా ఎలా తింటానమ్మా? నా వల్లైతే కాదమ్మా. బయట హోటల్కి వెళ్ళి తినొస్తా. మావయ్య వింటున్నాను, అంతా వింటూనే ఉన్నాను. నీ గురించి కాదలేదమ్మో, నేను వేరే ఎవరి గురించో మాట్లాడుతున్నాను. అంతలోగా నువ్వు వచ్చేశావు. అవును మరి, దానికో 10 మంది అత్తయ్యలున్నారు. ఆ అత్తయ్యల గురించి మీరు చెప్తున్నారు. మరి అంత అమాయకురాలా కనిపిస్తున్నానా నేను? అదేనే నా డౌటు. అంతలోనే అమితమైన మేధావిలా కనిపిస్తావు, మళ్ళీ వెంటనే అసలేం తెలియని అమాయకురాల్లా కనిపిస్తావు. అదేదో సినిమాలో హీరోలాగా క్షణానికో రకంగా మారిపోతావు కదే. చాలా ఆపే. ఆయన అనడం, నువ్వు నవ్వడం ఎందుకొస్తుంది నీకంత నవ్వు? బొత్తిగా భయం భక్తి లేకుండా. దమయంతి, ప్రతిదానికి నువ్వు కళ్యాణిని ఏదో ఒకటి అనడం ఆపేసి. నోరు తెరిస్తే చాలు కళ్యాణిని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. అంతే, నీకు నేననేవి మాత్రమే వినిపిస్తాయి. ఆయన అన్నది, ఇది నవ్వింది, ఇవేవి మీకు వినిపించో కనిపించవు. రే, నీ పెళ్ళంతో చెప్పు. మీ నాన్న నన్నేదో అంటుంటే కిక్కి కిక్కి అని నవ్వుతుంది నీ పెళ్ళం. నవ్వు వస్తే నవ్వడంలో తప్పే ఉందమ్మా. నువ్వు ఇలా ప్రతిదానికి ఫీల్ అవ్వడం మానే అమ్మా, అన్నీ బానే ఉంటాయి. ఇలా ఇవ్వమ్మా. శౌర్య, నువ్వెందుకులే, నేను చూసుకుంటాను కదా. పర్లేదమ్మా, దేవుడి పనే కదా, అందులో తప్పే ఉంది. అంతేరా, నువ్వు మీ నాన్న అందరికీ సాయాలు చేస్తారు, నాకు తప్ప. అమ్మా, సంపద కింద కూర్చోలేదా, కుర్చీలో కూర్చోబెట్టినా? దాన్ని కడగాల సిద్ధు. కళ్యాణి, వెళ్ళి కుర్చీ తీసుకురా అమ్మా. సరిగ్గా దొరికారు. ఇప్పుడు సంపదది కడుపో కాదో తేల్చేస్తాను. నువ్వెందుకు కళ్యాణి, నేనున్నాను కదా. నేను తెస్తానులే. మీరు అతిథులుగా వచ్చారు, మీతో పనులు చేయిస్తే ఏం బాగుంటుంది. నేను వెళ్తేస్తాను. కూర్చో. వెళ్ళిగా. ఏమంటున్నాడు కడుపులో బుడ్డోడు? ఏది ఒకసారి వాడేమంటున్నాడో వినను. కారణం లేకుండా నీ కొడుకు ఎందుకు వెళ్తాడమ్మా? లేని కడుపుకి నువ్వైనా వాళ్ళైనా ఎందుకు సీమంతం చేస్తారు చెప్పు?
సిద్ధు వాంట్ వస్తుంది సిద్ధు. సంపద రా బయటికి రా రా. పర్లేదు, భార్య పట్ల కాస్త బాధ్యతగానే ప్రవర్తిస్తున్నాడు. ఏమిటో కొన్ని చూస్తే నమ్మాలనిపిస్తుంది, కొన్ని నమ్మబుద్ధి కావటం లేదు. నిజంగా వాడు మారితే మంచిదే కదా. ఆఫీసర్, తల దగ్గరగా పెట్టినప్పుడు కడుపులో పెట్టుంటే వాడి గుండె కొట్టుకోవాలి కదా, అదేం తెలియలేదే. అవునా? అయినా నువ్వు తల పెట్టేలోపే తనకు వాంతి వస్తుందంది కదా. లేదు ఆఫీసర్, దరిదాపు తల దగ్గరగానే పెట్టాను. కడుపులో పెట్టుంటే ఆ గుండె చప్పుడు ఖచ్చితంగా వినిపిస్తుంది. నాకెందుకో అనుమానంగానే ఉంది. కళ్యాణి, కడుపుతో ఉన్న పిల్లని అనుమానించడం తప్పు. లేదు, నీకు అనుమానంగా ఉందంటే అలాగే తీర్చుకో. కానీ తను నిజంగా నీ కడుపుతో ఉండి నువ్వు అనుమానిస్తున్నావని తెలిస్తే మాత్రం సంపద ఖచ్చితంగా బాధపడుతుంది. అది కదమ్మా, వాళ్ళు మారితే మంచిదే, కాని మారారని ఖచ్చితంగా తెలియకుండా వాళ్ళని నమ్మడం ఎలా? ఈ విషయంలో నేను చెప్పినా కూడా వినడం లేదమ్మా. సరే, తన అనుమానం తీరితే తనే మంచిగా ఉంటుంది కదా అని నేను కూడా సైలెంట్గా ఉన్నాను. ఏంటే ఇక్కడ ఎవ్వరాలు చెప్పుకుంటూ ఉన్నావా? అక్కడ పనులని ఎవరు చేస్తారే? రా రా. నువ్వెలాగూ తల్లివి కాలేవు, వేరే వాళ్ళు అవుతున్నారంటే అనుమానమా? అయినా దాని గురించి నీకెందుకే? నీ సంగతి నువ్వు చూసుకోక ప్రతిదానికి పెద్ద గూఢచారిలాగా 4 రోజులు కానిస్టేబుల్ గా చేసావో లేదో పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా ఫీలింగ్ నీకు. నా కొడుకు కంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ వా నువ్వు? రా రా. అత్తయ్య, ఏమంటున్నాడు కడుపులో బుడ్డోడు? ఏది ఒకసారి వాడేమంటున్నాడో వినని. శామ్, కళ్యాణికి అనుమానం ఏమైనా వచ్చిందంటావా? లేదంటే నీ పొట్ట పట్టుకోవాలని, కడుపులో ఉన్న బిడ్డ గురించి తెలుసుకోవాలని ఎందుకు ట్రై చేస్తుంది? నాకు అదే అనుమానంగా ఉంది సిద్ధు. చాలా భయమేసింది, ఎక్కడ దొరికిపోతాము అని. నేను అదే టెన్షన్ పడ్డాను. సమయానికి మంచి ఐడియా వేశావు. ఈసారి వాళ్ళకి దొరికామంటే మాత్రం పోలీసులకు అప్పచెప్పడం కాదు, కుటుంబం అంతా కలిసి మనల్ని చంపేస్తారు. అది గుర్తుంచుకో. కళ్యాణికి అనుమానం వచ్చుంటే మాత్రం ఇలా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం బయటపడే పరిస్థితే వస్తే వాళ్ళు మనల్ని చంపడం కాదు శామ్, ఈ ఇంట్లో ఒక్కరు కూడా మిగలకుండా చేద్దాం. ఆ పరిస్థితి రాకుండా మన జాగ్రత్తలో మనం ఉందాం, సరేనా?
కడుపుతో ఉంది కదా, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను కళ్యాణి, అంతే. మీరు జాగ్రత్త అన్న మాట కూడా విన్నాను. పదండి. సంపద, కడుపుతో ఉన్నావు కదా, డాక్టర్కి సరిగా చూపిస్తున్నావో లేదో. అందుకే ఈవిడ మా పక్కింటావిడ చాలా మందికి పురుడు పోశారు. అంటే మంత్రస్థాని పని చేస్తారన్నమాట. పెద్దమ్మా, ఒకసారి సంపద నాడి పట్టి చూడు. కడుపుతో ఉంది, పైగా ఇంతకు ముందే వాంతులు కూడా అయ్యాయి. ఇలా పదే పదే వాంతులు చేసుకుందంటే ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని. అవును వసంత, ఒకసారి చూడు. అసలే ఇంట్లో ఉండ్రాళ్ళ తద్ది పూజ చేస్తున్నాం. పూజకి ఏ విఘ్నాలు లేకుండా ఉండాలి అంటే ఎవరికి ఎలాంటి అనారోగ్యం రాకుండా చూసుకోవాలి. అలాగేనమ్మా, నేను చూస్తాను కదా. ఏంటి సంపద అలా చూస్తున్నావు? కూర్చో కూర్చో. పెద్దమ్మా రండి, ఒకసారి చెక్ చేయండి. ఎందుకలా చెమటలు పడుతున్నాయి నీకు? ఒకసారి మొహం తుడుచుకోవచ్చు కదా. వాంతులు అవుతున్నాయి కదా అమ్మమ్మ, అందువల్ల. అయ్యయ్యో, దమయంతి పడిపోయింది. దమయంతి! 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 అయ్యో, దమయంతి! ఏమైందమ్మా? దమయంతి! అయ్యయ్యో, అంత దూరం నుంచి తెచ్చానండి, ఎక్కడా ఒక కాయ కూడా జారిపడలేదు. ఇంట్లో కూడా పరుగు పందెలో పరిగెత్తినట్టు ఆ పరుగేమిటే? కాస్త నెమ్మదిగా నడవచ్చు కదా.
నా ఇంట్లో నేనెలా నడవాలో కూడా మీరు చెప్తారా? నాడు విరిగిపోయి నేను ఏడుస్తుంటే బదులు మీరొకరు. నడుం విరిగినంత అదృష్టం మాకు లేదులే గాని ముందులే లేమ్మా లే. జాగ్రత్తగా రాపండి. మెల్లగా మెల్లగా. కూర్చో, నెమ్మదిగా కూర్చో. ఉన్నట్టుండి అరటిగా కింద పడి నేను జారి కింద పట్టానంటే ఇదంతా కావాలని అనుపమ చేస్తున్న. మీ విషయమే ఇంకా ఆయనతో చెప్పలేదులే. ఒక్కసారి చెప్తే అర్థం అవుతుంది మీకు. ఏంటో అత్తయ్య, అప్పుడప్పుడు దీనిలో నుంచి పిచ్చలా బయటికొచ్చి లోపలికెళ్ళిపోతుంది. పర్మనెంట్గా పిచ్చంటే హాస్పిటల్లో చేర్చొచ్చు. అనండి అనండి, నా భక్తి మీకు పిచ్చిలా కనిపిస్తుందా? ఇదిగో దెబ్బ తగిలిందని కాసేపు కామ్గా ఊరుకో. ఎందుకు అలా అరుస్తావు? అవతల పూజ చేద్దామని మేమందరం అనుకుంటుంటే ఈలోపు కింద పడి నడుము ఎరగొట్టుకున్నాం. ఏమైందో ఏమిటో మాకేం అర్థం కావట్లేదు. తల్లి, నువ్వు కాసేపు ప్రశాంతంగా కూర్చో. నొప్పి తగ్గకపోతే హాస్పిటల్కైనా తీసుకెళ్తాం. అంత చిన్న అరటికాయ ఇంత ఆకారాన్ని ఏం చేస్తుందిలే అత్తయ్య, దీనికేం కాదులే. పెద్దమ్మా, ముందు మీరు సంపదను చెక్ చేయండి. ఇంతకు ముందు కూడా వాంతులయ్యాయన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా చేసుకుంటుంది. ఎంతగా వేవుళ్ళు బాగా వస్తున్నాయంటే 5 నెలల్లో ఇలా ఉండకూడదమ్మా. కాస్త చక్కెర నీళ్లు తాగించండి. సరే కళ్యాణి, తర్వాత సంపదకి చక్కెర నీళ్లు కలిపేవో. ముందైతే పూజకి ఏర్పాట్లు చేద్దాం, పదండి. సరేనమ్మా, మరి ఇంక నేను వెళ్ళొస్తాను.
సరే సరే పదండి, పూజకి ఏర్పాట్లు చేద్దాం. అమ్మా నువ్వు రెస్ట్ తీసుకో.